మరి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళు ఫంక్షన్ల సీజన్ వచ్చేసిందంటే చాలు ఎక్కడ చూసినా భోజనాలు గుమగుమలాడుతూ ఉంటాయి. ఇక ఫంక్షన్ హాల్స్ అయితే నాన్ స్టాప్ గా ఈవెంట్లతో బిజీగా ఉంటాయి. అయితే ఏ ఫంక్షన్ అయినా పిలిచిన వాళ్ళు రావడం సర్వసాధారణమే. ఇక ఆ ఫంక్షన్ కు సంబంధం లేకుండా, ఆ ఫంక్షన్ నిర్వహించే వారికి సంబంధం లేకుండా, కనీస ఆహ్వానం లేకుండా చాలా మంది వచ్చి ఫంక్షన్ హాళ్లలో తింటూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు గొడవలు కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బోర్డు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ బోర్డును చూసిన నెటిజన్లు కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నందన్ ఫంక్షన్ హాల్లో హాజరైన యాజమాన్యం ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఫంక్షన్ హాల్లో జరిగే ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తామని రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఆ బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు సెక్షన్ 441 అంటే ఏంటి, అది ఏం చెప్తోంది? ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు రాకూడదు అంటూ బోర్డు పెట్టడం ఎక్కడైనా సర్వసాధారణమే. అయితే అందులో సెక్షన్ 441 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది. దీంతో సెక్షన్ 441 అంటే ఏంటి, అందులో ఏముంటుంది అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత శిక్షా స్మృతి సెక్షన్ 441 ప్రకారం క్రిమినల్ ట్రేస్ పాస్ ను తెలుపుతోంది. అంటే ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఆస్తిలోకి ప్రవేశించడం చట్టరీత్యం నేరం అని అర్థం. ఈ సెక్షన్ కింద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం సంబంధిత నిర్వాహకులకు ఉంటుంది. అందుకే పిలవని పేరెంటాలకు భోజనాలకు వెళ్ళి అక్కడ దొరికిపోతే చట్టపరంగా జైలు శిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటి నుంచి చాలా చర్యలు అనేటివి కఠినంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ఏదైనా వెళ్తే చూస్తే కానీ జాగ్రత్తగా అన్నిటిని పాటిస్తూ అన్ని చట్టాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని ఫాలో అవ్వడం మన బాధ్యతగా భావించడమే దీని ముఖ్య ఉద్దేశం.